మనం బాగా ఎదుగుతున్నాం అన్న దానికి సూచన ఏంటంటే బాగా క్షమించగలం. విశ్వాస జీవితంలో బాగా ఎదుగుతున్న దానికి ఒక సూచన ఏంటి? బాగా ప్రేమించగలగాలి, బాగా తగ్గించుకోగలగాలి, బాగా క్షమించగలగాలి. ఇంకోటి ఏంటంటే త్వరగా క్షమించగలగాలి. ఇంతకుముందు ప్రాబబ్లీ నన్ను హర్ట్ చేసిన వాళ్ళని క్షమించడానికి నాకు నిలబడితే నేను దేవునిలో ఎదుగుతూ ఉంటే ప్రాబబ్లీ ఇన్ అ డే నేను క్షమించగలగాలి. చాలా త్వరగా నేను క్షమించగలిగితే దేవుని కార్యము నాలో బాగా జరుగుతున్నట్లు నా ద్వారా కూడా దేవుడు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాడు. సో విశ్వాస జీవితంలో వెరీ క్రూషియల్. ఇంకోటి నేను ఏం చెప్తానంటే ప్రాక్టికల్గా నేను క్షమించని వ్యక్తులు అనే లిస్ట్ మన లైఫ్లో ఎంటీగా ఉండాలి. అంటే అందులో ఎవరో ఒకరు వచ్చి యాడ్ అయిపోతూ ఉంటారు. తెలుసో తెలియకో మనల్ని బాధ పెట్టేవారు, మన శత్రువులుగా మారేవారు, మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునేవాళ్ళు. సో ఆ లిస్ట్ ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలంటే క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకుంటే మన ఆత్మీయ జీవితంలో దేవునికి మనకు మధ్యలో మరి ఏ అడ్డు ఉండదు, మనం దేవునిలో సాగగలం.